ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నిన్న దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాముని కళ్యాణం జరపడం పట్ల కొంత మూర్ఖత్వం అని చెప్పి కొందరు వ్యాఖ్యానించడానికి పట్ల వరంగల్ బీజేపీ నాయకులు అలాగే క్రమశిక్షణ సంఘం రాష్ట్ర బీజేపీ చైర్మన్ మార్తినేని ధర్మారావు గారు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వారు కొంతమంది అనుచిత వ్యాఖ్యల పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు. అందులో భాగంగానే ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో తీవ్రంగా విరుచుకుపడ్డటువంటి మార్తినేని ధర్మారావు గారు మనతో ఉన్నారు. సార్, దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఎప్పుడు ఒక రకమైనటువంటి ఎప్పుడు హిందువుల ఉత్సవాలు జరిగినా కానీ ఒక రకమైనటువంటి తీవ్ర పదజాలంతో దూషిస్తూనే ఉంటారు. ఎందుకు అనుకుంటున్నారు? ఇంత ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎందుకు ఈ అవసరం వచ్చిందంటారు? హిందూ మతం కాదు, హిందూ ధర్మం, వే ఆఫ్ లైఫ్. హిందూ అనే పదం వే ఆఫ్ లైఫ్ నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టే చెప్పింది. హిందూ అనే పదాన్ని స్పష్టంగా సుప్రీంకోర్టే డైరెక్షన్ ఇచ్చేసింది, తనకు తీర్పు ఇచ్చేసింది. హిందూ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్. హిందువులు ఎప్పుడు కూడా శాంతి కామకులే. ఈ దేశం మీద 66 సార్లు దేశంలో ఉన్నట్టు ఆస్తులు మొత్తం ధ్వంసం చేసిన చరిత్ర ఉన్నది. 66 సార్లు దేశాన్ని మొత్తంగా కూడా సర్వనాశనం చేసిన కోసము మరి ఆంగ్లేయులు పక్క అంతకంటే ముందు మొఘలు కూడా అందరు కూడా దాడులు చేసినారు. అయినప్పటికీ కూడా మనకు అస్తిత్వాన్ని మనం ఎప్పుడు కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది తప్పితే ఎవరి మీద కాకుండా ఆర్గమేటకు దురాక్రమం చేయాలంటే ప్రభావం లేదు. ఒక ఇంచు భూమిని కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశం మీద కూడా మనం దురాక్రమం చేసిన చరిత్ర లేదు. కాబట్టి హిందూ అనే పదంలో ధర్మాన్ని పాటించిన వాళ్ళందరూ కూడా శాంతి కాముకులు. కాబట్టి వీళ్ళని ఏమన్నప్పటికీ కూడా ఊంచినా కూడా తూడ్చుకొని పోతారు తప్పితే, ఎందుకంటే మరి మహాత్మా గాంధీ గారు చెప్పారు. కాబట్టి శాంతి 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 సహత్వం, సహజీవనం అంటే అందరం కలిసిమెలిసి ఉండాలి. సహజీవనం అంటే ఇల్లీగల్గా రిలేషన్ కాదు. సహజీవనం అంటే మామూలుగా అందరం కలిసి ఉండాలి. ఏ మతమైనా, కులమైనా, వర్గమైనా, వర్ణమైనా, భాషనప్పుడు కూడా అందరం కూడా కలిసి జీవించాలి. ఓకే, నిన్న జరిగినటువంటి దాంట్లో ఎవరు వ్యతిరేకించారు? ఎవరి మీద మీ ఆక్రోశం? కాంగ్రెస్ ఏముంటుందంటే ఈ శ్రీరాముని మొత్తంగా కూడా రెచ్చగొడుతున్నది. హిందుత్వం పేరుతో శ్రీరామనవమి ఉత్సవాలను పెద్ద ఎత్తున రాజకీయ ప్రేరేపణ చేస్తున్నది అనేటువంటి పదాన్ని కాంగ్రెస్ పార్టీ వాడింది. ఓకే, ప్రజాస్వామ్యంలో అందరూ ఒకటే అని చెప్పి లౌకికవాదం అనుకుంటున్నటువంటి కాంగ్రెస్ మరి హిందూ పండుగలు ఎందుకు టార్గెట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? హిందువులు ఐక్యంగా ఉండడానికి వీల్లేదు. హిందువులు ఐక్యంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ యొక్క నూకలు చెల్లిపోతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హిందువులు కలిసి ఉండటం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉండదు. హిందువులు ఎప్పుడు కూడా గొడవలు పడి కులాల పేరుతో కొట్లాడించి దూరంగా వెళ్ళిపోవాలి. మతాలను ఆల్రెడీ డివైడ్ చేసి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మతపరంగానే కదా దేశం ఏర్పడింది. కులపరంగా రాష్ట్రాలు ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. కానీ భాషాపరంగా రాష్ట్రాలు ఏర్పడ్డాయి, కానీ అది సంతోషపడలేదు. కులపరంగా కులాలను విభజించాలా. ఓకే, కాంగ్రెస్ పార్టీ అని మీరు స్పెసిఫిక్గా అంటున్నారు, కానీ ఆ స్పెసిఫిక్గా మీకు కామెంట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరున్నారు? మరి నెంబర్ వన్ ఢిల్లీలో ఉన్నట్టు సుర్జేవాలా ఈజ్ ద స్పోక్స్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఏమంటాడు, యావత్ దేశం మొత్తం కాదు ఈరోజు శ్రీరామనవమి ఈ రాజకీయ ప్రేరేపణతో భారతీయ జనతా పార్టీ మూలాలతోటి, ఆర్ఎస్ఎస్ మూలాలతోటి ప్రేరితమైనటువంటి యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇది ఆక్షేపణీయము. దీన్ని మొత్తంగా కూడా ఎలక్షన్ కమిషన్ ముందు మేము పెడతామని చెప్పేసి అన్నారు. ఓకే, ఇప్పటికీ వీళ్ళు ఒక బీజేపీ గెలిస్తే రాజ్యాంగమే మారుస్తామన్నటువంటి ఒక వాదన వాళ్ళు తీసుకెళ్తున్నారు. బీజేపీ గెలిస్తే మాత్రం ఉన్న రాజ్యాంగానికి కొత్త రాజ్యాంగాన్ని సృష్టించే అవకాశం ఉందన్నటువంటి వాదన తీసుకొస్తున్నారు. దీంట్లో అసలు మీ ఆలోచన విధానం వేరే ఉందా? వాళ్ళ కామెంట్లలో నిజం ఉందా? దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలే సమాధానం చెప్తారు. ప్రజలు విజయాన్ని చేకూరిస్తే చట్టాలు చేసేది ప్రభుత్వమే. రాజ్యాంగాన్ని గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసింది మీరు. రాజ్యాంగాన్ని మీరు మొత్తం 72 సార్లు తొక్కిపెట్టి నాశనం చేసే పార్టీ మీరు. ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టి నాశనం చేసింది మీరు. కాబట్టి మీరు రాజ్యాంగం గురించి, చట్టం గురించి మాట్లాడితే ప్రజలు నమ్ముకుంటారు. ఓకే, ఇప్పటికి పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అసలు బీజేపీ అభ్యర్థి, వరంగల్ అభ్యర్థి ఎప్పుడు నామినేషన్ దాఖలు చేస్తున్నారు? దానికి ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు? మీ ఒక పార్టీ విధి విధానాలను ఏ విధంగా పార్లమెంటు పరిధిలోకి తీసుకెళ్ళబోతున్నారు? 24వ తారీఖు నాడు ఆరూరు రమేష్ గారు మా యొక్క అభ్యర్థి, 24 నాడు మా యొక్క అభ్యర్థి ఉదయం 11:30 ఈ యొక్క నామినేషన్ పత్రం దాఖలు చేస్తున్నారు. అదే ప్రకారంగా పెద్ద ఎత్తున నామినేషన్ యొక్క ఏర్పాటుకు సన్నాహక సమావేశాలు అయిపోయినాయి. దానికి ఏర్పాట్లు కూడా ప్రారంభించినాం. దాంతోపాటు ఎన్నికల్లో ప్రతిరోజుగా కూడా ఎన్నికల్లో మారుతూ ఉంటుంది. ఎన్నికల్లో అంశం మారుతుంటుంది ప్రతిరోజు ప్రచారంలో. దాన్ని తప్పనిసరిగా ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ చేసుకుంటూ ప్రచారంలో ఎదుటివాడి యొక్క ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ యొక్క ఎత్తులను చిత్తులు చేసేందుకు కోసం మా యొక్క యంత్రాంగం సిద్ధమైనది. అయితే ఇప్పటికీ ప్రచారంలో భాగంగా ఎవరి అస్త్రాలు వాళ్ళు సంధిస్తున్నారు. అసలు బీజేపీకి, కాంగ్రెస్కి క్యాండిడేట్లు దొరకక బీఆర్ఎస్ పార్టీ నుండే
తమ అభ్యర్థులను తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితిలో ఇటు బీజేపీ కాంగ్రెస్ ఉందని చెప్పి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మీరేమంటారు? ఇది ఎవరు ఏమన్నప్పుడు కూడా ఇది తెలిసిందే. ఇది తెలవకుంటే ఏం దాచిపెట్టలేదు, నేను కాదనట్లేను కదా. ఎస్, ముమ్మాటికి రాజకీయ పార్టీలో మార్పులు చేర్పులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, జరగాల్సిందే. ఇది ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అభివృద్ధి చేసిన తర్వాత 10 సంవత్సరాల యొక్క ప్రయాణంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చూసిన తర్వాత చిన్న నేరారోపణ లేకుండా, చిన్న ఆర్థికపరమైన అంశాలు లేకుండా ఎక్కడ కూడా సాఫీగా గత 10 సంవత్సరాల యొక్క ప్రయాణంలో మరి మోడీ గారి యొక్క ప్రస్థానం చూసిన తర్వాత న్యాచురల్గా ఉన్నటువంటి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ స్వీకరించినాడు. భారతీయ జనతా పార్టీ యొక్క కుటుంబంలో ఒక సభ్యుడిగా అన్నాడు కాబట్టి తప్పనిసరిగా గౌరవించి మేము తప్పనిసరిగా ప్రాధాన్యత ఇచ్చి ఇచ్చినాం టికెట్. బీఆర్ఎస్కి ఏమో కార్యకర్తల బలం ఉంది, లీడర్లు వెళ్ళినప్పటికీ కార్యకర్తల బలం అలాగే ఉందని చెప్పి ఇటు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్కు రాష్ట్రంలో అధికారంలో ఉండడం వల్ల మొన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలే మళ్ళీ మాకు పార్లమెంటు ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతుందని చెప్పి కాంగ్రెస్ ధీమాగా ఉంది. అసలు బీజేపీ బలం ఇక్కడ ఏంటి? అసలు బీజేపీ బలం పేదవాడి బలం. బీజేపీ బలం పేదవాడి బలం. పేదవాడు ఆల్రెడీ మోడీ గారు పేదవాడి ఇంటి రీచ్ అయిపోయినాడు. గత 10 సంవత్సరాల యొక్క ప్రయాణంలో జీరో అకౌంట్ ద్వారా వారు సెప్టెంబర్ 9, 2015 నాటికి వారు ఇచ్చిన పిలుపును బహుశా మహాత్మా గాంధీ గారి తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు పిలిపిస్తే దేశం మొత్తం కలిగేది. అదే ప్రకారంగా అంతకంటే ఎక్కువ రీతిలో నేను చెప్పగలుగుతాను, విశ్వాసంతో చెప్పగలుగుతున్నాను. అంతకంటే అదే ప్రాంతం నుంచి, అదే గుజరాత్ నుంచి వచ్చినటువంటి ఏదైతే పేదింటి బిడ్డ మోడీ గారు ఒక పిలిపిస్తే ఈరోజు 52 కోట్ల మంది పేద వర్గాలు బ్యాంకులో అకౌంట్ తెరిచినారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వస్తే ఒక సపోర్ట్ చేయండి సాయంత్రం పూట అంటే యావత్ దేశం మొత్తం మీద 97 కోట్ల మంది ప్రజలు సపోర్ట్ చేసినారు. ఇది స్పందన. కాబట్టి ప్రజలు మాతో ఉన్నారు, పేద వర్గాలు బీజేపీతో ఉన్నారు, కార్యకర్తలు నాయకులు అంతా మారుతుంటారు, నాయకులు మారుతుంటారు. బీజేపీ పటిష్టంగా ఉంటుంది, బీజేపీ పేద ప్రజలతో మమేకం అవుతుంది, అయ్యి ఉంది. ఫైనల్గా మీరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఓటర్లకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు బీజేపీ తరఫు నుంచి? ముఖ్యంగా గత 10 సంవత్సరాల యొక్క ప్రయాణంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నిశ్చితంగా మీరు చూసినారు. మీరు ఇక్కడ గెలిపియకున్నా, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేకున్నా, ఈ జిల్లాలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్ టు వరంగల్ భూపాలపట్నం నేషనల్ హైవే 2000 కోట్ల రూపాయలు మంజూరు చేసి తీసుకొచ్చేసినాం. స్మార్ట్ సిటీ, అమృత్ సిటీ, హెరిటేజ్ సిటీ, ఈ మూడింటికి కూడా ఇచ్చినాం ఇక్కడ. దీంతోపాటు ఈ జిల్లాలో ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎక్కువ ఉన్నారు. యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది, కానీ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు. కాజీపేట్, అయోధ్యపురంలో 1000 కోట్లు పెట్టి ఏదైతే వ్యాగన్ వర్క్షాప్ ఉండే, గతంలో వ్యాగన్ వర్క్షాప్ కాకుండా వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని శంకుస్థాపన స్వయంగా ప్రధానమంత్రి గారు చేసినారు. దాంతోపాటు అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ యొక్క పథకాలను ఈ జిల్లాలో రాబోయే రోజులలో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే మా యొక్క వాగ్దానాలు ఉంటాయి. ఏదైతే నెరవేరుస్తామో, ఏదైతే అమలుపరచగలుగుతామో వాటిని వాగ్దానాల రూపంలో మేము తీసుకొస్తాము. తప్పనిసరిగా ఒక అవకాశం ఇవని చెప్పేసి సగటున వరంగల్ యొక్క ముఖ్యంగా యువకులకు, తల్లులకు, మరి అదేవిధంగా ఎవరైతే పామరులు ఉన్నారో, ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేక ధోరణితోనే ఇక్కడ హిందూ ధర్మంపై వ్యతిరేకత ధోరణితో ఉన్నారు. ఇది ఒక జీవన విధానం తప్ప అదొక మతం కాదన్నటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలంటున్నారు. ఇప్పటి వరకు ఒక్కొక్క విధంగా ప్రచారణ దూసుకుని పోతున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి నాయకులు, కార్యకర్తలు అనే దానికంటే పేదవాడే ఎక్కువ బలం అంటున్నారు. పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని పేద వర్గం నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ అత్యున్నతమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పేద వర్గాల వారే బీజేపీని గెలిపిస్తారని చెప్పి అంటున్నారు. దానికి ఉదాహరణగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే వరంగల్స్కి స్మార్ట్ సిటీ, అమృత్, అలాగే హెరిటేజ్ సిటీగా గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు బీజేపీని ఖచ్చితంగా గెలిపించి మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత పేదవాడిపైనే ఉన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే తమ ప్రచారాస్త్రాలను కూడా మేము సంధిస్తున్నామంటున్నారు. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.